రాంబాబు ఏంటి గాలి తీసిన టైర్లా ఆఫీస్ ముందు కూర్చున్నాడు? రాంబాబు రాంబాబు రాంబాబు! అయ్య బాబోయ్, ఏంటయ్యా నీ పేరే నీకంత భయం వేసేలా ఉందా? మేము లేక కుక్క కరిచింది సార్. అలా అడిగావేంటయ్యా? దానికి పిచ్చెక్కిందో చూద్దామని. రాంబాబు లేకపోతే ఏడు సార్, నాకు ఇలాంటి బతుకొచ్చింది ఏంటా అని నేను ఫీల్ అవుతుంటే మీరు అరిచి డిస్టర్బ్ చేశారు. ఇంట్లో పెళ్ళం లేకపోతే అశోక చెట్టు కింద రాముడిలాగా ఇలా ఫీల్ అవ్వాల్సిందేనయ్యా. నేను చూడు ఎంత హుషారుగా ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను. ఈ రోజు నా పెళ్లి రోజు. నాకు నా భార్యకి బట్టలు తీసుకొచ్చాను. ఈవినింగ్ సినిమాకి చెక్కేస్తాం. లేకపోతే మీ ఆవిడ మిమ్మల్ని తొక్కేస్తుంది కదా. రాంబాబు, నాకు పెళ్ళం కావాలని ఉంటుంది సార్, కానీ అలాంటప్పుడే మీ ఆవిడని గుర్తు చేసుకుంటాను. అంటే అప్పుడు నాకు పెళ్ళం లేకపోవడమే బెటర్ అని నా మనసు కుదుట పడుతుంది సార్. అంటే ఇక జీవితంలో పెళ్లి చేసుకోవా? నన్ను నా పిల్లల్ని అర్థం చేసుకునే అనుకూలవతి దొరకాలి కదా సార్. ఓహో, ఏంటి సార్ వెతుకుతున్నారు? నీకు పెళ్ళాం దొరుకుతుందేమో అని. కామెడీలు వద్దు, మాకే ఇక్కడ నవ్వు రావట్లేదు. పెళ్ళాం కావాలో మాకు ఉంటుంది కదా. ఇలాంటి టైంలోనే నువ్వు ఎవరో ఒకళ్ళని సెట్ చేసేసుకో. కాస్త అటు ఇటుగా ఉన్నా నచ్చేస్తుంది. అయ్య బాబు, నా పెళ్ళం నేను తొందరగా వెళ్ళకపోతే చంపేస్తుంది. బాబు నేను వస్తా. ఇలాంటి వాళ్ళని చూస్తే పెళ్ళం అవసరమా అనిపిస్తుంది. నాకు పెళ్లి అవసరమా కాదా? ఐడియా. ఇందులో ఏ ఒక్కటి దానికి తగిలినా నాకు పెళ్లి అవసరమే. ఛా, మొదటిది మిస్ అయింది. ఇది మిస్ అయింది. ఇది ఆఖరి రాయి. ఇది తగలకపోతే ఇంక నేను జీవితంలో పెళ్లి చేసుకోను. సక్సెస్! నాకు పెళ్లి అవసరమే. నేను పెళ్లి చేసుకుంటాను. నాకు పెళ్ళం కావాలి. ఏంటిది? ఈ మధ్య దయ్యాలు పట్టపగలే సంచరిస్తున్నాయని ఒక సర్వేలో తేలింది. అందుకని నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దయ్యం బాధిత సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఏంటో పట్టపగలే దయ్యాలంట. సిల్లి మ్యాటరు. ఏంటిది? అమ్మో, పట్టపగలే దయ్యం. అమ్మో అమ్మో, నేను చెప్పొద్దు. నాకు మనుషుల వివరాలు కావాలి కానీ దయ్యాల వివరాలు వద్దు. అమ్మో, ఏదో వింత జీవి మన ఇంటికొచ్చిందిరా. గ్రహాంతరవాస అనుకుంటా. ఇలాంటి వింత జంతువుని పట్టుకొని గవర్నమెంట్ కి అప్పగిస్తే మనకు బోల్డంత ప్రైజ్ మనీ ఇస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, కట్టేయండి. మేడం, ఇంట్లోకి పట్టపగలే తెల్లదయ్యం వచ్చిందండి. దయ్యమా? ఏది? లోపల దూరండి మేడం. పైగా రాంబాబు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారని భయంతో నా కాళ్ళు చేతులు ఆటలేదు. కాళ్ళు చేతులు ఆటలేదు. ఇలా ఎగురుతున్నావేంట్రా? నువ్వు వెళ్ళి డాక్టర్కి చూపించుకో. చెప్తే అర్థం కాదు. ఎలాండి ఎలాండి.
ఆ తెల్లదయం ఆ పిల్లలతో పాటు మిమ్మల్ని కూడా పీక తింటుంది. చెప్తే అర్థం చేసుకోరు. అమ్మో, ఏంటలా చూస్తావు? ఈ వింత జీవి మా పోషణలోకి వచ్చింది. ఇది మాదే. దీన్ని మేము గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలనుకుంటున్నాం. వీడు మనిషిలో ఉన్నాడు. ఆశ దోష అప్పడం వడ అలా అని మేము వదిలేస్తే నువ్వు లాక్కొని పోయి ప్రైజ్ మనీ కొట్టేద్దాం అనుకుంటున్నావా? అవును, మీ నాన్నేడి? ఆఫీస్కి వెళ్ళాడు. ఈ వింత జీవి మా నాన్న వాయిస్ ని ఇమిటేట్ చేస్తుంది తెలుసా? అలా చేస్తే మేము వదిలేస్తాం అనుకుంటుంది. కొంప తీసి ఇతను రాంబాబు కాదు కదా? ఏయ్, నువ్వేంటి మా పోషణలోకి వచ్చావు? ముందు వీడి సంగతి తెలుసుకునివ్వండి. మేడం మేడం, దయ్యం కట్లిప్పకండి మేడం, దయ్యం పారిపోతుంది. వారి బెదవా, దెయ్యాన్ని కట్లు కడితే మాత్రం ఆగుతుందా? ఇది పాయింటే. మరి జీవి వింత జీవి ఉండు. బతికించో మంగ. నీకు మంగ పేరు ఎలా తెలుసు? నాకు మంగ పేరే కాదు, మీ పేర్లు కూడా తెలుసు. మీ పేరు రూప, దాని పేరు జాకీ, వీడి పేరు చరణ్. నేను మీ నాన్నరా. అయ్యో రాంబాబు, నీకేమైంది? తెల్లటి సున్నపు డబ్బాలో ముంచినట్టు ఇలా అయిపోయావేంటి? అయ్యో, యాక్సిడెంట్ అయింది. అలా యాక్సిడెంట్ అయిన తర్వాత కొంతమంది నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాలుకు చేయికి మాత్రమే చిన్న ఫ్రాక్చర్ అయింది. మరి ఒంటి నిండా ఈ కట్లేంటి? హాస్పిటల్ వాళ్ళు పైన ఇంకో ఫ్లోర్ కట్టుకుంటున్నారంట. అది పూర్తయ్యే వరకు నన్ను వదలకూడదని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. వాళ్ళకి తెలియకుండా పారిపోయి వచ్చేసాను. అయ్యయ్యో, ఇప్పటికైనా కట్లు ఇప్పుతారా? అయ్యో సారీ. అలా ఉన్నావేంటి మంగా? యాక్సిడెంట్ అయింది. ఎవరికి? రాంబాబుకి. రాంబాబుకా? రాంబాబు కాదా తీసి కాంటావేంటి? యాక్సిడెంట్ అయింది మన రాంబాబుకి. అవునవును, మన రాంబాబు. సాటి మనిషి కష్టంలో ఉంటే ఈ మాత్రం ఆలోచించాలి కదా. మమ్మీ మమ్మీ, రాంబాబు 4 కాళ్ళతో నడుస్తున్నాడు. మనిషి 4 కాళ్ళతో నడవడం ఫస్ట్ టైం చూస్తున్నాను తెలుసా? భలే తమాషాగా ఉన్నాడు. రాంబాబుకు ఉన్నట్టుండి 2 ఎక్స్ట్రా కాళ్ళు ఎలా మొలిచారా? పూజలు ఎక్కువ చేస్తాడు కదా రాంబాబు, భక్తికి మెచ్చి ఆ దేవుడు 2 కాళ్ళు అదనంగా ఇచ్చుంటాడు. ఛీ, ఊరుకో. మనిషికి ఏవి ఎన్ని ఉండాలో అన్నే ఉండాలి. మరి రాంబాబుకి 2 ఎక్కువ ఎందుకున్నాయి? అదే కదా విచిత్రం. చూద్దాం పదమ్మా. రండి. అదిగో చూడండి, 4 కాళ్ళ రాంబాబుని. రేయ్, మీ నాన్న సర్కస్ లో జంతువులా భలే ఉన్నాడు. ఏంటో అలా చూస్తావు? ఫోటోస్ కి ఎగ్జిబిషన్ లో పెడదాం. ఓకే, యువర్ విష్. రేయ్ వద్దురా. రేయ్ వెళ్ళండి రా, బయటికి ఆడుకోండి, వెళ్ళండి. మీకు 4 కాళ్ళు, చిచి, మీకు 1 కర్ర కాళ్ళు టెంపరీనా పర్మనెంటా? ఇంకా తెలీదు. ఈ కాలు చెయ్యి సెట్ అయితేనే ఓకే, లేకపోతే కలకాలం ఈ కరకాళ్లే. నువ్వేం
ఫీల్ అవ్వకు నాన్న. నీకు కాళ్ళు లేకపోయినా మాకు 6 కాళ్ళు ఉన్నాయి. మా 6 కాళ్ళు నీ కాళ్ళు అనుకో నాన్న. కాళ్ళు లేవని నువ్వు కలత చెందొద్దు నాన్న. మా కాళ్ళు నీ కాళ్ళుగా మార్చి నీకు మార్గం చూపుతాము నాన్న. అవునవును నాన్న. అవును నాన్న. ఆపండి. నాకు కాళ్ళు విరిగిన దానికంటే మీ మాటలు నాకు ఎక్కువ టెన్షన్ గా ఉన్నాయిరా. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేండిరా. రేయ్, బయటికి వెళ్ళి ఆడుకోండిరా. వెళ్ళండి. అర్థమైంది. మీకిలా 4 కాళ్ళు. ఛీ! మళ్ళీ నాకు అదే మాట వస్తుంది. అనండి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. నేను మీ మీద సానుభూతి చూపిస్తుంటే మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకునే వాళ్ళే అయితే ఈ పాటికి మీ పిల్లలతో పాటు మా పిల్లలు కూడా కాస్త ఉండి పెట్టేవాళ్ళు కదా. మీరు మళ్ళీ మామూలు రాంబాబు అయ్యేంత వరకు మీకు సేవ చేయాలని నా మనసు లబ్డబ్ అని కొట్టుకుంటుంది. అలా కొట్టుకునేది గుండె కదా. గుండెకి మనసుకి లింక్ ఉంది కదా. ఇప్పుడు నా సేవ మీకు కావాలా వద్దా? ఈ సేవ మీ సేవ లాగా నాకిప్పుడు మంగ సేవ చాలా అవసరం. మీ కాలు చెయ్యి సెట్ అయ్యేంత వరకు నా సేవ మీకే అంకితం. చాలా థ్యాంక్స్. అయ్యో సారీ అండి, సారీ. మెల్లగా. వీళ్ళిద్దరి మధ్య జింగ్ స్టార్ట్ అయింది. జాగ్రత్త. మెల్లగా. ఏంటండి చెయ్యిస్తారనుకుంటే చెయ్యిచ్చేసాడు. అది కాదండి, షేక్ హ్యాండ్ ఇద్దామని. మేము మీతో మాట్లాడితే చాలు మీరు మాతో గొడవ పెట్టేసుకుంటారు. అందుకే మీ నాన్న చెయ్యి కాలు విరిగిపోయాయి. మీతో గొడవ పెట్టుకుంటే మా నాన్నకి యాక్సిడెంట్ అవ్వడానికి మీరేమైనా దేవత పిల్లలా, దెయ్యం పిల్లలు? రెచ్చిపోకండి. మీ నాన్న రిపేర్ అయ్యి మామూలు మనిషి అయ్యే వరకు మీకు ఫుడ్ ఉండదు. మేము హోటల్ నుంచి తెచ్చుకుంటాం. మీ ఆరోగ్యం సంకరాకిపోతుంది. అయినా పర్వాలేదు, మాకింత కూడుంటే వేయండి తల్లో అంటూ చెయ్యి చాపము. అలా చేస్తే చెయ్యి కోసేస్తా. ఏది కోయి చూద్దా? ఏంట్రమ్మా నేనే తోస్తావా? మీరు ఇక్కడ యుద్ధం మొదలెట్టారు, లోపల ప్రేమ మొదలైంది. చూడండి. కాఫీ. సారీ. బాగుందా? బాగుంది. అమ్మా, మా కళ్ళు కప్పి ఏంటి దాగుడు మూతలు? ఇక్కడ మేము ఉన్నామనుకుంటున్నావా, చచ్చామనుకుంటున్నావా? మంగిటి వైపు ఎలా వచ్చింది? ఏంట్రా మాటలు? జస్ట్ ఇటు తూలి పడిపోయింది అంతే. ఆహా, అంతేనా? ఈ అడ్డగీత మీ కంఫర్ట్ కోసం పెట్టుకున్నట్టుంది. ఇప్పుడు నువ్వు అటు వైపు ఎంతసేపు ఉండాలి? వాళ్ళిద్దరి మధ్య లవ్ స్ట్రాంగ్ అయ్యే వరకు. అదే రాంబాబు నన్ను వదిలిపెట్టేంత వరకు. ఈ తొక్కలాడడం ఇంకెందుకు, పీకేస్తాను. ఆగురా, ఉండు, ఆగు. రండి, పదండి. రేయ్, నేను అటువైపు ఉంటే మనకే లాభం రా. మంగటి వైపు ఉంటే మనకన్ని పనులు చేసి పెడుతుంది. రాంబాబుకి వంట చేస్తున్నట్టు నటిస్తూ మీకు కూడా వాళ్ళ వస్తువులతో వండి పెట్టేస్తాను రా. మనకి బోల్డ్ అని పప్పులు ఉప్పులు అన్ని లాభం కలిసి వస్తుందిగా. నా కాళ్ళు చేయి సెట్ అయ్యే వరకు నా పనులన్నీ మంగతో చేయిస్తాను. మీరు నాకు ఏ పనులు చేయక్కర్లేదు. తాపీగా తిని తిరిగి స్కూల్కి వెళ్ళొచ్చు. సూపర్ మమ్మీ. ఓకే, వెళ్దాం రండి. మా మమ్మీని మీ వైపు
వైపు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంచేసుకోండి మేము ఈజీగా వదిలిపెట్టాం చూద్దాం చూద్దాం పిల్లల్ని ఇంత ఈజీగా కాంప్రమైజ్ చేశారంటే వీళ్ళ ప్రేమ కట్టలు తెగిన వాగులా ప్రవహిస్తుంది. వీళ్ళు మామూలు ముదుర్లు కాదు. ఆ, మీరు మీ కూతురు మామూలు కాదండి. ఏం చేసావురా? ఇక్కడ పెళ్లి కావాల్సిన నాలాంటి యూత్ అక్కడ ఉన్నాడు కదా, లోపల ఏం జరుగుతుందో మీకు తెలీదా? ఆ? మా అమ్మాయి రాంబాబు జింగ్ జింగ్ కదా. ఓరి నాయనో, మీరు ఇంతకు తగ్గించేశారా? అసలు నీ బాధ ఏంట్రా? రాంబాబు గారు మంగ గారు వయసులో నాకన్నా పెద్దవాళ్ళు కదా, ఆ. అదీగాక ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ. ఈ వయసులోనే వాళ్ళకి పెళ్లి అవసరం అనుకుంటే నాలాంటి వాడి పరిస్థితి ఏంటి చెప్పండి? ఉమ్. నీకు నాకు పెళ్ళెవరు చేస్తారా? ఈ పోలిక చూసి ఇప్పుడే ఇక్కడే చచ్చిపోవాలనుంది. ఆత్మహత్య మహాపాపం అని ఆలోచిస్తున్నారు. ఒరేయ్, ఓ పని చేయరా. ఏంటో చెప్పండి. ముందు మంగా రాంబాబుకి పెళ్లి జరగాలని కోరుకో. ఆ. ఆ తర్వాత నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తా. అమ్మయ్యా, ఇప్పుడు నాకు పెళ్లి మీద కాస్త హోప్ వచ్చింది. లోపల ఆల్రెడీ మంగా రాంబాబుల మధ్య పవిత్ర బంధం సినిమాలో వెంకటేష్ సౌందర్య ట్రాక్ స్టార్ట్ అయింది. నా మాట విని పెళ్లి చేసుకో, నీ జీవితం మారిపోతుందయ్యా. పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతి వాడికి అర్జెంటుగా పెళ్లి చేసుకోమని చెప్పి సలహా ఇవ్వాలి. ఎంతవరకు జీవితం సంకనాకిపోతుంది. ఏంటి సార్, ఏం చేస్తారు? సంకనాకిపోతున్నాను. కాదు కాదు, ఉచితంగా సలహాలు ఇస్తున్నాను. సరే గాని రాంబాబు, అవును, మంగతో నీ పెళ్లి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయా? ఆల్మోస్ట్ గాడిలో పడిపోయినట్టే సార్.
ఇంకా నేను మంగతో ఓకే చెప్పడమే బ్యాలెన్స్. కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. కొన్ని విషయాలు ఎదురుగ్గా చెప్పాలి, కొన్ని ఫోన్లో చెప్పాలి. ఇలాంటి లవ్ మ్యాటర్స్ లవ్ లెటర్ తో చెప్పాలయ్యా. ఆ, అయితే నా లవ్ మ్యాటర్ మంగకి లెటర్తో చెప్తాను సార్. ఆ, వస్తాను సార్. ఆ. పెళ్లికి ఇంత తొందర ఏంట్రా నాయనా? ఏదో కొత్తగా చేసుకుంటున్నట్టు ఒకటైపోయింది, రెండో దానికి తయారవుతున్నాడు. అయినా బుద్ధి రాలేదు. ఓకే. ఇది మంగకివ్వాలి. మేడం కొట్టదు మేడం, కొట్టదు మేడం, ప్లీజ్ మేడం. అయ్యో అయ్యో అయ్యో, కొట్టదు మేడం, మేడం మేడం, మంగ గారు, కొట్టదు మేడం. ఇంకోటి ఇవ్వాలి. ఉండండి ఒక నిమిషం. అబ్బా, మేడం మేడం ప్లీజ్ మేడం. ఇంకోసారి ఇలా చేస్తావా? అయ్యో, అయ్యో, మేడం మేడం ప్లీజ్ మేడం, కొట్టదు మేడం, కొట్టదు మేడం, కొట్టదు మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం, మేడం మేడం, మేడం మేడం. ఇప్పుడు చెప్పండి రాంబాబు, నాకేదో ఇవ్వాలన్నారు. అంతకంటే ముందు వాడిని మీరు ఎందుకు కొట్టున్నారు చెప్పండి. 4 పాలసీలు కట్టించాడు కదా అని వాడికి కొంచెం చనువుగా ఉంటే అదే అలుసుగా తీసుకుని నాకు లవ్ లెటర్ ఇచ్చాడు. ఇదే దానికి రియాక్షన్. అసలు మగవాళ్ళంతా ఇంతే. ఆడది సరదాగా మాట్లాడితే చాలు అల్లుకు పోవాలని చూస్తారు. ఇంతకు మీరు ఇవ్వాలనుకున్నదేంటి? మర్చిపోయాను. ఏం మర్చిపోయారు? ఏం మర్చిపోయానో అది కూడా మర్చిపోయాను. ఏదో ఇస్తానంటే లవ్ లెటర్ ఇస్తాడేమో అనుకున్నాను. లవ్ లెటర్ ఇవ్వడానికి ఇది సరైన టైం కాదు. మీరేనా పేషెంట్? అటైతే పొనుకో పొడిచేస్తా. ఏం పొడుస్తారు? ఇండిషన్. నేను పేషెంట్ కాదండి. అటైతే నేను డాక్టర్ కాదా? నేను అనలేదు కదండి.